అగోనే పదవిలో ఉన్న మంత్రులు గాని, ఎంపీలు గాని ఎవ్వరైనా సరే ఏమంటారు? మళ్ళొచ్చే 10 ఏండ్లకి మాదే రాజ్యము, మేమే నడిపిస్తాము, మేమే ఉంటాము ఈ సీట్లలో, మా ప్రభుత్వమే నడుస్తది, అంతా మేమే పాలన చేస్తాం. ఏదున్నా సరే మేమే సమస్యలు తీరుస్తాం అనేసి అయితే మస్తు చెప్తారు. మొత్తం భవిష్యవాణి గాలికి ఇట్లా చూసి చెప్పినట్టే చెప్తుంటారు. మస్తు కాన్ఫిడెంట్‌గా అసలు ఇగ నమ్మనికే అసలు నమ్మొద్దు గీళ్ళు చెప్పే మాటలు అని అనిపియదు అస్సలు గట్ల చెప్తుంటారు. కానీ ఇగో గీ మంత్రి జూపల్లి సార్ చూడుర్రి ఎట్లా మాట్లాడుతుండో. నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్నో లేదో నాకే తెలియదు. పోనీ గెలిచిన మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం వస్తుందో తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చిన స్కీమ్ ఇస్తుందో తెలియదు. నాకు దేవుడి నుంచి అంటే ఇచ్చారంటే ఇస్తా చెప్తా. మరి ఎవరో విధానికి ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ లేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు నా ప్రయత్నం చేస్తా. ఆగోనే ఇన్నరు గదా! గి ముచ్చట సారు ఎట్లా మాట్లాడుతున్నాడు చూడుర్రి. గీనొచ్చేసి ఆదిలాబాద్ పర్యటనకు పోయిండట. గట్లనే గాడ బోధ్ మండల్ ఉంటది గదా! గాడేం జేసిర్రట ఇగ ఇందిరమ్మ ఇళ్ళ పథకము శాంపిల్ ఓపెనింగ్ అని జెప్పేసి గాడొక సభ పెడితే గాడికి హాజరయిండట. గాడికి పోంగానే మంత్రి సార్ వచ్చిండు గదా అని జెప్పేసి మంత్రి సార్‌ని గక్కడ ఉన్నోళ్ళందరూ ఒక్క తీరుగా బతిమాలిండట. ఏందంటే మా బోధ్ మండల కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్ లెక్క ప్రకటించుర్రి సారు అని జెప్పేసి బతిమలాడుతుంటే ఎవరైనా ఏం చేస్తారు? ఏ మంత్రి అయినా సరే తీయ మనం చెప్పినయన్నీ చేస్తామా ఏంది పటు గింతమంది ఉన్నారు ఒక మాట సరే అని చెప్పేస్తే అయిపోతది తీయ అని అనుకుంటారు. కానీ ఈ మంత్రి జూపల్లి సార్ గట్ల గాదు. ఉన్నది ఉన్నట్టు కుల్లం మాట్లాడిండు. కుండ బదలు కొట్టినట్టే మాట్లాడిర్రు అనుకోర్రి. ఇన్నరు గదా ఏం చెప్పినాడో. గిట్లా అన్నాడు సారు. ఏంది నేను మళ్ళొచ్చే ఎన్నికలకి అధికారంలో ఉంటానో లేనో, ఎటు పోతదో ఏమో అని జెప్పేసి గయనైతే చెప్పినాడు. ఎందుకంటే గయనంట ఉత్తుత్తి హామీలు ఇయ్యడట. సారు ఎప్పుడు ఏదున్నా నేను మొఖం మీద చెప్తా, ఏదున్నా సరే నేను చేసేటివి ఉంటేనే చేస్తా అని చెప్తా అన్నట్టయితే మాట్లాడిర్రట. గీ మంత్రి మాటలిని గాళ్ళ సొంత పార్టీ సభ్యులు ఉంటారు గదా! ఆళ్ళంతే అందరూ ఆయన మీద గరం అయితుర్రట. ఇదేంది నువ్వు గిట్లా మాట్లాడినవు పోయి ఎవరైనా చేస్తామని చెప్పాలే గాని మన పదవి మన కాంగ్రెస్ ప్రభుత్వం వస్తదో రాదో, మళ్ళా మేము ఉంటామో లేమో అన్నట్టు మాట్లాడొచ్చినామని చెప్పేసి ఒక్క తీరి ఆయన మీద అయితే ముక్కిరుస్తున్నారట ఇగ. గీ ముచ్చట ఇన్నాక ఇదంతా గిట్లా అయితుందని తెలిసినంక సారు మళ్ళేమన్నాడు అనుకున్నారు తర్వాతకి నేనెందుకు గట్లన్నా గట్ల చెప్పలే నేను కావాలనే కారు పార్టీయోళ్ళు నా మాటలని గిట్లా వక్రీకరించి పెడుతున్నారు సోషల్ మీడియాలో నేను అట్లా చెప్పలే అనేసి మాట్లాడుతున్నాడట. ఇనుర్రి మళ్ళీ ఏమన్నాడో సారు. 7 పర్యాయాలు పోటీ చేసిన సందర్భంలో కూడా ఏ రోజు ఎన్నికల వేదిక నుంచి నేను ఒక్క హామీ ఇవ్వలేదు. అయినా కూడా నేను ఇచ్చిన హామీ ఒకటే, నిజాయితీగా పనిచేస్తా, కష్టపడి పనిచేస్తా అని చెప్పిన. కానీ ఏ హామీ ఇవ్వకపోయినా అన్ని పనులు నేను చేసిన మాట నేను చెప్పినటువంటి సందర్భం అది. విన్నారు కదా గిట్లుంటాయి గీ పాడి రాజకీయ నాయకులు ఎప్పుడు ఏం చెప్తారో ఏమో గల మాటలు అసలు ఒక్క తీరి ఒక రోజు ఒక మాట మాట్లాడతారు ఇంకో రోజు ఇంకో మాట మాట్లాడతారు అని అయితే అనుకుంటారట గీ ముచ్చటెరకైన పబ్లిక్ అందరూ.